అమరావతి ఇంత పెద్ద వరదల్లో కూడా సేఫ్ ప్లేస్ కింద, సేఫెస్ట్ క్యాపిటల్ ఏరియా కింద రుజువైంది. ఆ రోజు సెప్టెంబర్ 1వ తేదీ 26 నుంచి 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే అరౌండ్ 260 to 290 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో కానీ ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్ళు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా. ఇప్పుడు XLRI వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక 250 కోట్లతో ఏర్పాటు చేయాలని, SRM యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ పెట్టాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబుతో వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. 300 కోట్లతో HPCL ప్లాన్ చేస్తుంది. NTPC, ONGC, ఇండియన్ బ్యాంక్, SBI వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఇక్కడ మొదలు పెట్టేదానికి ప్లాన్ చేస్తున్నాయి. AI హబ్ కింద ఒక 150 కోట్లు పెట్టుబడి వచ్చే పరిస్థితుంది. ఇటువంటి సందర్భంలో ఎవడైనా తెలుగోడుగా పుట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి ఓచుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్లో ఉంది. కృష్ణానది చరిత్రలో 11,40,000 క్యూసెక్స్ మన ప్రాంతంలో ప్రవాహం మనం ఎప్పుడు చూడలే. ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే తెలుగోళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యుండొచ్చు, ఎలక్షన్స్లోకి వెళ్ళిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్ని మూలపడిపోవాలనా? ఈరోజు అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు, వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే.